హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు RajRebel క్రియేషన్స్. ఈరోజు ఒక అద్భుతమైన ఇంకా మీ అందరికీ పనికొచ్చే ఒక అప్లికేషన్ని తీసుకొచ్చాను అనమాట. సో అదేంటి, అది ఎలా వర్క్ అవుతుంది అని నేను మీ ప్రతి ఒక్కరికి కంప్లీట్గా దాని డీటెయిల్స్ అనేది క్లారిటీగా చెప్తాను. సో దానికోసం మీరు చేయాల్సింది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడడమే అనమాట. సో అది ఏంటంటే మెయిన్ మన వాట్సాప్ యూజర్స్కి బాగా పనికొస్తుంది అనమాట. సో నాకు తెలుగు వచ్చు కానీ ఇంగ్లీష్ రాదు, కానీ ఇంగ్లీష్లో నేను మెసేజ్ చేయాలి అంటే ఎదుటి వ్యక్తికి తెలుగు రాదు. అలాంటప్పుడు ఏం చేయాలి, నేను ఇంగ్లీష్లో మాత్రమే మెసేజ్ చేయాలి, కానీ నాకు ఇంగ్లీష్ రాదు. కానీ ఎలా? సో ఇలాగే మనకి ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఇలా మన లాంగ్వేజెస్ అన్నిటిలో మనం మెసేజ్ చేయొచ్చు అనమాట. అంటే మనకి భాష రాకపోయినా పర్వాలేదు, కానీ ఎదుటివారి భాషలో మనం కూడా మెసేజ్ చేసుకోవచ్చు. సో ఇది చదువు రాని వాళ్ళకి మాత్రమే అనుకోకండి, చదువు వచ్చిన వాళ్ళకు కూడా చాలా లాంగ్వేజెస్ అనేవి రావన్నమాట. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. సో దాన్ని ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి తెలుసుకోవాలి అనుకుంటే వీడియో మొత్తం చూడండి, దాని ప్రాసెస్ క్లారిటీగా చెప్తా. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. సో టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఈ యాప్ అనేది అందరికీ ఉపయోగపడుతుంది అనమాట. సో మనకి రాని లాంగ్వేజ్లో కూడా వేరే వాళ్ళకి మనం మెసేజ్ చేయొచ్చు. అది ఎలాంటి భాష అయినా సరే మనం అక్కడ మార్చుకొని అన్ని లాంగ్వేజెస్లో మనం చాటింగ్ చేయొచ్చు అనమాట. సో దానికోసం మీరు చేయాల్సింది చాట్ ట్రాన్స్లేటర్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఈ అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు ప్లే స్టోర్లో ఈ యాప్ దొరకకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ యాప్ లింక్ ఇస్తాను, వెళ్ళండి డౌన్లోడ్ చేసుకోండి. 100% వర్కౌట్ అయితే అవుతుందన్నమాట. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కొన్ని పర్మిషన్స్ అయితే అవుతాయి. సో వాటిని అన్నిటిని ఇచ్చేయండి, ఇలా ఓపెన్ చేసేయండి అప్లికేషన్ ఓపెన్ చేసేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. పైన వెరిఫై మెసేజ్ బిఫోర్ సెండింగ్ అని వచ్చింది కదా. సో అదేంటంటే మనం ఒక మెసేజ్ టైప్ చేసినప్పుడు సెండ్ చేసే ముందే అది కరెక్టా కాదా అని మనల్ని ఒకసారి చూపిస్తుంది అనమాట. సో మనకు కరెక్ట్గా వచ్చిందనిపిస్తే సెండ్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ కింద కనిపిస్తున్నాయి చూడండి, ఇది ఒక వాట్సాప్కే కాదు ఇన్స్టాగ్రామ్లో కూడా యూజ్ చేయొచ్చు అనమాట. వాట్సాప్ బిజినెస్, ఇన్స్టాగ్రామ్. సో నాకు వాట్సాప్ ఒకటి చాలు కాబట్టి నేను వాట్సాప్ ఆన్ చేసుకున్నా. మీకు ఏది కావాలంటే దాన్ని ఆన్లో పెట్టేసుకొని సెట్ చేసుకోవాలన్నమాట. ఇలా సెట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు ఇది మీకు ఎలా ఉపయోగపడుతుంది, దీన్ని ఎలా వాడాలనేది చూపిస్తా. నేను వాట్సాప్లోకి వచ్చేస్తున్నా చూడండి. వాట్సాప్లోకి వచ్చేసాను. నేను ఇక్కడ మెసేజ్ చేయాలి. సో ఇక్కడ నాకు అనేది అక్కడ సెట్ చేసుకున్నా కాబట్టి నాకు ఇక్కడ వచ్చేసింది చూడండి వాట్సాప్లో. దీనిపైన క్లిక్ చేస్తే నాకు ఇక్కడ చాట్ అనేది ఇలా వస్తుందన్నమాట. సో పైన లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని పెట్టుకున్నాను కదా. సో నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి నేను పైన ఇంగ్లీష్ అని పెట్టుకున్నాను అనమాట. సో మీకు కావాల్సిన లాంగ్వేజెస్ అక్కడ ట్యాప్ ఇచ్చేస్తే మీకు సంబంధించిన అన్ని లాంగ్వేజెస్ అనేవి వస్తాయి అన్నమాట. సో నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి నేను ఇంగ్లీష్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నా. నేను ఇక్కడ నాకు తెలుగు వచ్చు, ఇంగ్లీష్ రాదు, కానీ ఇంగ్లీష్లో మెసేజ్ చేయాలి. దానికోసం నేను చేయాల్సింది ఇక్కడ నేను ఒక మెసేజ్ చేస్తున్నా చూడండి, హాయ్ అని మెసేజ్ చేస్తున్నా. హాయ్ అని మెసేజ్ చేస్తే సెండ్ చేస్తున్నా చూడండి. సెండింగ్ ఇక్కడ హాయ్ అని వచ్చింది చూడండి. ఇక్కడ వెరిఫై అడుగుతుంది అనమాట, అది కరెక్ట్ వచ్చిందా రాలేదా, సెండ్ చేయాలా వద్దా అని. సో సెండ్ చేసేయండి. ఇక్కడ హాయ్ అని వెళ్ళిపోయింది కదా. సో ఎక్కడ ఉన్నావు ఆ మెసేజ్ నేను ఇక్కడ చేస్తున్నా. సో సెండ్ చేస్తున్నా. సెండ్ చేసినప్పుడు వేర్ ఆర్ యూ అని వచ్చింది చూడండి. సో ఇలా సెండ్ చేసేయచ్చు. సో మనకి ఇంగ్లీష్ రాకపోయినా తెలుగులోనే మనం టైప్ చేస్తే, అలా అంటే తెలుగు ఒకటే కాదు, మీకు వచ్చిన లాంగ్వేజ్లో మీరు టైపింగ్ చేస్తే మీరు అవతల వారికి ఏ మెసేజ్ అయితే పెట్టాలో, ఏ లాంగ్వేజ్లో పెట్టాలో అలాగే సెండ్ అవుతుంది అనమాట. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ యాప్ అనేది పక్కా వర్కౌట్ అవుతుంది, మీకు కూడా బాగా పనిచేస్తుందని, మీ అందరికీ హెల్ప్ అవుతుందని చెప్పేసి చేయడం జరిగింది. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్ రాని వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో అది ఒకటే కాకుండా అందరికీ కూడా ఉపయోగపడుతుంది. మీకు నచ్చితే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, యూజ్ చేసుకోండి. మీరు కూడా మీకు రాని లాంగ్వేజ్లో మెసేజ్ చేసేసుకోవచ్చు అనమాట. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు రాని లాంగ్వేజ్లో కూడా ఎలా సింపుల్గా మెసేజెస్ వెళ్తున్నాయో. సో ఈ అప్లికేషన్ ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు, నా ఛానల్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకవేళ మీకు ఇక్కడ ప్రాబ్లం అనిపిస్తే మీరు డైరెక్ట్గా అదే నేమ్ వెళ్ళి ప్లే స్టోర్లో కొట్టండి, మీకు అప్లికేషన్ అనేది కన్ఫామ్గా అక్కడ దొరుకుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మీ ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అవుతాను, అలాగే రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.